మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణాల గురించి, గ్రహణ ప్రభావం అసలు ఇండియాలో ఉందా లేదా, బయట దేశాల్లో ఉన్నటువంటి గ్రహణాలు, బయట దేశాల్లో నివసించేవారు ఎటువంటి జాగ్రత్తలు ఏ రాసుల వారు తీసుకోవాలి, ఎవరెవరికి బాగుంటుంది, అదేవిధంగా గ్రహణ సమయంలో ఏ దేవతారాధన, అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వడము, ఇవన్నీ ఏం చేయాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మనము చంద్రగ్రహణం అయితే లేదని క్లియర్గా చెప్పేసుకున్నాము. ఎందుకు అంటే పగలపూట ఏదైనా చంద్రగ్రహణం మీకు వచ్చింది అంటే పగలపూట వచ్చే చంద్రగ్రహణం మీకు సంబంధం లేదు, బయట దేశాలతో సంబంధం, గుర్తుపెట్టుకోండి. సో బయట దేశాలకు చంద్రగ్రహణం. ఇక సూర్యగ్రహణం కనుక తీసుకున్నట్లయితే ఇది పగలపూట చూపిస్తుంది ఇండియాలో, కానీ ఇది పాక్షికము అంటారు. అంటే చాలా స్వల్పం అన్నమాట. అసలు దాని ప్రభావం ఉండదు అసలు ఇక్కడ, ఎంతసేపు బయట దేశాల్లోనే, అమెరికా ఈ కంట్రీస్లోనే, గుర్తుపెట్టుకోండి. అయితే గ్రహణము ఎక్కడ జరుగుతుంది మనకి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో జరుగుతున్నందుకు ఒక్కొక్క లగ్నరీత్యా లేదా రాశిరీత్యా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి గ్రహణ ప్రభావం ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వనుంది చూసుకున్నట్లయితే దశమ స్థానంలో గ్రహణం చాలా మంచిది. వృత్తి విషయంలో అంటే కెరియర్ విషయంలో, జాబ్ చేసేటువంటి విషయంలో ఏదో కొంత ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా అది ఒక మంచికే దారితీస్తుంది. ఉన్నతంగా ఉద్యోగ సంబంధించిన వాటిలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా చక్కగా తోడ్పడుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ దశమ స్థానంలో గ్రహణం పట్టినప్పుడు సర్వసాధారణంగా చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అంటే ఏమంటే సడన్గా నాకు జాబ్లో మార్పు వచ్చేసింది, మొదట్లో బాధపడ్డాను కానీ దాని తర్వాత అదే నా మంచికి దారి తీసింది అంటూ ఉంటాం. అంటే ఏమిటండి ఇదేమిటి అంటే గ్రహణం అన్నమాట, అది గ్రహణ ప్రభావం. అది ఎందుకు, రవి సహజంగానే రాజ్యకారకుడు దశమంలో ఉంటున్నాడు. ఎప్పుడైనా పాపగ్రహాలు దశమంలో ఉంటే మంచిది. దాంతోపాటు రాహువు కూడా ఉంటున్నాడు. అంటే రవి రాహువుల కలయిక, సహజంగా రవి రాహువుల కలయిక ఈజ్ బ్యాడ్ కాంబినేషన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా అది గ్రహణం వల్ల కొంత పాజిటివ్గా అవుతూ ఉంటుంది. మరి లగ్నంలో కుజుడున్నాడు, 4లో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం అనవసరమైనటువంటి గొడవలకి దారితీస్తూ ఉంటుంది లగ్నంలో కుజుడున్నప్పుడు. అంటే మనం గొడవ పెట్టుకోకూడదు అనుకున్నా కూడా ఏదో ఒక గొడవ. అలాగే ఎక్కడైతే జాబ్ చేస్తుంటామో ఆ జాబ్లోనే ఎవరో మనకి ఏదో ప్రాపర్టీ అమ్ముతాను అంటే దాన్ని తొందరపడి ఏదో తక్కువగా వస్తుంది కదా తీసేసుకోవడం, తీరా చూస్తే అది లిటిగేషన్స్లోకి వెళ్ళడము, ఇటువంటివి చాలా బలంగా చూపిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లగ్నం నుంచి ఎప్పుడైతే బుధగ్రహం దశమ స్థానంలో ఉందో ప్రత్యేకంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఏమిటి, కొంచెం అదే మార్కెటింగ్ రంగంలో అద్భుతంగా సేల్స్ ఉంటుంది, ఒక్కోసారి అయ్యో ఏమిటి నాకు టార్గెట్ అవ్వట్లేదు అనేటువంటి స్ట్రెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ బుధుడు మార్కెటింగ్కి వీటికి కారకుడు అవుతాడు కాబట్టి. ఇక మీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా లగ్న చతుర్థ స్థానాల్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి మీరు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అనే మంత్ర సాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక ఈసారి సూర్యగ్రహణ సమయాలు ఏమిటి అంటే మధ్యాహ్నం 2:20 నుంచి 4:17 వరకు అని, 13 నిమిషాల వరకు అని చెప్తున్నారు. దాదాపుగా 4:15 వరకు అనుకోండి. అయితే మరి పగడపూట సూర్యగ్రహణం ఉంది కదండి, మనకెందుకు పాక్షికమైంది అంటే అది గ్రహణం ఎప్పుడు కూడా సూర్యగ్రహణాలు రవి చంద్ర రాహు డిస్టెన్స్ని బట్టి, చంద్రగ్రహణం అయితే రవిచంద్ర కేతు ఉండేటువంటి నోడ్స్ అంటారు దాన్ని, ఛాయాగ్రహాలు కాబట్టి వాటి డిస్టెన్స్ని బట్టి
మనకు అది పాక్షికం అవుతుందా, సంపూర్ణ గ్రహణం అవుతుందా అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకది పాక్షికము, సూర్యగ్రహణం అనేటువంటి పాక్షికం, అంటే అసలు కనబడదు మనకు పెద్దగా. కాబట్టి మన ఇండియాలో దాని ప్రభావం ఉండదు. ఎంత ఉన్నా కూడా మీకు బయట దేశాల్లోనే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియన్ టైమింగ్ మాత్రం ఇది. చంద్రగ్రహణం అయితే అసలు లేనే లేదు, అయిపోయింది దాని పరిస్థితి కూడా. ఇక సూర్యగ్రహణ సమయంలో మరి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇల్లు శుభ్రపరచుకోవడము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కాస్త రెస్ట్ తీసుకొని పడుకోవడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఫుడ్ తినేటువంటి విషయంలో చూడండి, మనకి గ్రహణం ముందుంది అనగానే ఒక 4-5 గంటలు 8 గంటల ముందే కూడా తినేస్తారు కొంతమంది. మినిమం 4 గంటల ముందు కూడా తినేవాళ్ళు ఉంటారు. ఇటువంటివి ఏమైనా పాటించాలా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయాల్లో. అదేవిధంగా ఇక్కడ గుళ్ళు కూడా మనం ఏం ముయ్యము. సహజంగా కూడా ఇంట్లో మనకి గ్రహణ సమయంలో ఏం చేస్తాము, ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ తీసుకొని చక్కగా కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటాం. మీరు కామన్గా మీరు చక్కగా శుభ్రంగా ఉండాలనేటువంటి భావనతో తీసి వాటిని శుభ్రపరచుకోవాలంటే పరచుకోండి. కానీ గ్రహణ ప్రభావం వల్ల మాత్రం ఏమీ లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి ఈ గ్రహణ సమయంలో మంత్ర సాధన చేయవచ్చా? ఎందుకంటే మనకి లేకపోయినా ఆకాశంలో ఆ గ్రహాల యొక్క అలైన్మెంట్ ఉంది కదా, అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనకి దుష్ప్రభావం పడదు, కానీ ఆ సమయంలో మీరు చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో దాని మూలంగా మీకు బలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గ్రహణం లేకపోయినా సరే మీరు మంత్రం చేసుకుంటే ప్రభావం ఉంటుంది కదా, గ్రహంతోనే సంబంధం లేదు కదా. కాకపోతే ఆకాశంలో వేరే దేశంలో ఉండే, ఎప్పుడైతే మనకి ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా ఈ కంట్రీస్లో ఉన్నాయని చెప్పుకున్నాం, అయితే ఈ కంట్రీస్లో ఉండే వాళ్ళ సాధనకి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది, సాధన చేసినందుకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కనుక ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం కోసం బాగా ఇబ్బంది పడుతున్నామండి అని అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో నామాలైనా చేసుకోవచ్చు. అంటే ఏమిటి? ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, ఇలా చేసుకోవచ్చు. లేదా అప్పులు అపర్ణాయే నమః, లేదండి మేము విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తాము, ఓం నమో నారాయణాయ. కొంతమందికి ఎక్కువ బాధ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక దిగులు ఉంటుంది, అటువంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే నామం అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు చూడొచ్చు, ఒక్క 10 నిమిషాలు ఓం మధుసూదనాయ నమః, ఓం మధుసూదనాయ నమః అనుకుంటూ ఉంటే తెలియకుండానే మీ లోపల నుంచి ఏదో తెలియని ఒక ఇది పోయినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా కొంతమందికి భయం ఉంటుంది, అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, ఖచ్చితంగా మీకు ఆ భయం, భీతి ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక భ్రాంతి నుంచి బయటపడతారు. అయితే మనం గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమండి ఈ గ్రహణాలు పట్టబోతున్నాయి, బుధుడు నీచబడుతున్నాడు, షేర్ మార్కెట్లో భయంకరంగా కుప్పకూలబోతుంది అని ఎప్పుడు ఒక 15-20 రోజుల క్రితమే చెప్పుకున్నాం. ఈ మధ్యకాలంలో కూడా దాని యొక్క ప్రభావం మీరు అందరూ చూశారు. కాబట్టి దీని యొక్క ప్రభావం ఇంకా ఫ్యూచర్లో ఉంది, కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ విషయంలో. బికాజ్ ఇక్కడ అది కూడా విదేశీ సంబంధించినవి, ఇక్కడ కాదు, బయట దేశానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావాల వల్ల. నీటికి జల సంబంధించిన ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రళయాలు అంటూ ఉంటారు. బాగా ఎండ పడుతూ ఉంటే సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సుడిగుండాలు లాంటివి ఇట్లాంటివి ఎక్కువగా లేస్తుంటాయి వాటర్లో కానీ గాలిలో కానీ. ఎందుకంటే వాయువులో ఒక రకమైన సుడిగుండాలు లాంటివి లేవడం, దాని ద్వారా కొంతమంది ఇబ్బంది పడడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత ఏ రాసుల వారికైతే మనం చెప్పుకున్నామో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందులో ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళు ఎక్కువగా దానంగా ఇవ్వాలంటే మీనము, మేషము, కుంభము, కర్కాటకము, వృశ్చిక రాశి వారు, అది కూడా బయట దేశాల్లో ఉండేవారు. ఇండియాలో ఉండే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. మీరు కామన్గా మీరు దానం ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోండి, కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి ప్రభావం లేదు. సో ఇండియాలో ఉండేవాళ్ళు మేము దానం ఇవ్వాలేమో, అయ్యో ఇవ్వలేకపోతున్నానేమో, మేము ఇవ్వకపోతే ఏదో జరుగుతుందేమో అని చెప్పి భయపడకండి. గ్రహణం అనేటువంటిది ఒక యోగము, గుర్తుపెట్టుకోండి. సాధన చేసుకోవడానికి, మీ యొక్క శక్తిని పెంచుకోవడానికి ఒక గొప్ప యోగము అనేటువంటి దాన్ని గుర్తు తిరగండి. అలాగే ఏమి ఇవ్వాలి దానము? మినుములు, గోధుమలు, బియ్యము దానంగా ఇవ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీరు నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు. సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, ఒక
ఇత్తడి గిన్నెలో నెయ్యి, అలాగే సర్ప ఆకారంలో ఉన్నటువంటి 2 సర్పాలు కూడా దానంగా ఇస్తారు. అదేవిధంగా బియ్యము దానంగా ఇవ్వచ్చు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీటిని చక్కగా ఉదయం 11 లోపల, గ్రహణం వీడిన తర్వాత నెక్స్ట్ డే 11 లోపల ఇవ్వవచ్చు. 11 దాటిన తర్వాత అంటే కొంచెం అది మధ్యాహ్న సమయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి 12 అలా దాటితాయి కాబట్టి 11 లోపల ఇవ్వడం శ్రేష్టము. అలాగే మరొక విషయం ఏంటంటే, గోశాలకు వెళ్ళి కొంతమందికి చూడండి, ఇక్కడ ఏమండి మాకు ఇక్కడ కుదరలేదండి, మాకు దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు దేశీవాలి గోవుకి గోంగూర కానీ, లేనట్లయితే తీపి పదార్థాలు ఏమైనా, తీపి చపాతీలు, నువ్వులు పెట్టకూడదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వులు అనేవి తినిపించకూడదు గోవుకి. అరటికాయలు, బెల్లము, ఇటువంటి పదార్థాలను గోశాలకు వెళ్ళి గోవులకు పెట్టిన, రామాయణ మహాభారతాల లాంటి గ్రంథాలు మనకి యూట్యూబ్లో ఎలాగో ప్రవచనాలు ఉన్నాయి, విన్నా, గజేంద్ర మోక్ష సంబంధించినటువంటి గజేంద్ర మోక్షాన్ని సంపూర్ణంగా విన్నా గ్రహణ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. ఎవరికి విదేశాల్లో ఉంటూ అక్కడ జీవిస్తూ ఉన్నటువంటి వారికి, ఏమంటే నాకు సిటిజన్షిప్ అక్కడ ఉంది కానీ నేను ఇక్కడ ఉన్నాను, దాని ఎఫెక్ట్ పడుతుందా అంటే, సిటిజన్షిప్ అక్కడ ఉండి మీరు ఇండియాకి వచ్చారు ఆ టైంలో అంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ నివసించేవాడిని గ్రహణ సమయంలో నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, అప్పుడు గ్రహణం పట్టింది అన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రేయ నమః.